ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం ముగిసింది. కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్నారు కూటమి నేతలు. గంటన్నరకు పైగా కీలకంగా చర్చలు జరిపారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై నేతలు చర్చించారు. కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్నారు ఎన్డీఏ నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్రపతికి లేఖలివ్వనున్నారు ఎన్డీఏ నేతలు. ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం ముగిసింది. ఆ సమావేశం దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూటమికి సంబంధించిన నాయకులంతా కూడా సమావేశం అవడం ప్రధానంగా మనకి దృశ్యాల్లో కనిపిస్తోంది. గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్నారు ఎన్డీఏ నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్రపతికి లేఖలివ్వనున్నారు ఎన్డీఏ నేతలు. ఎన్డీఏ పక్షాల సమావేశం ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్న దృశ్యాలు చూస్తున్నాం. అమిత్ షా కూడా మనకు కనిపిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, పలు పక్షాల నేతలు వీళ్ళంతా కూడా మనకి కనిపిస్తున్నారు. ఆర్ఎల్డీ, రామ్ విలాస్ పాస్వాన్ వర్గం నాయకులు, దీంతో పాటుగా పలువురు నాయకులు మనకి ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. గంటన్నరకు పైగా జరిగింది ఈ సమావేశం. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. కాసేపట్లో ఎన్డీఏ పక్షాల నేతలంతా రాష్ట్రపతిని కూడా కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్రపతికి లేఖలివ్వనున్నారు ఎన్డీఏ నేతలు. 2014, 2019 రెండు సంవత్సరాల్లో కూడా బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితుల్లో ఉండింది బీజేపీ. అయినప్పటికీ కూడా ఎన్డీఏగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితులు చూసాం. ఇప్పుడు 2024 సంవత్సరంలో బీజేపీకి ప్రస్తుతం ఎన్డీఏ పక్షాల మద్దతు అవసరమవునున్న నేపథ్యంలో ఎన్డీఏ పక్షాల నేతలంతా కూడా భేటీ అయిన దృశ్యాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. చంద్రబాబు, నితీష్ కుమార్ ప్రధాని పక్కనే కూర్చున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. బీజేపీ హైకమాండ్ మొత్తం కూడా ఈ సమావేశానికి హాజరైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, మోదీ నలుగురు కూడా బీజేపీ నుంచి హాజరైన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎన్డీఏ పక్షాల నేతలంతా కూడా సమావేశమైన దృశ్యాలు. అప్నాదళ్ల నేత కూడా మనకి లైవ్ దృశ్యాల్లో కనిపిస్తున్నారు. ఎన్డీఏ పక్షాల భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి వెంకటేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, దాదాపు గంటన్నర పాటు ఎన్డీఏ సమావేశం జరిగింది. కొద్దిసేపటి కిందటే సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పూర్తిగా 5 ఏళ్ల పాటు అనుసరించాల్సినటువంటి కార్యాచరణ, ఎన్డీఏకి సంబంధించి ఎలాంటి అంశాలు తీసుకోవాలి దీనిపైన చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్డీఏ పక్ష నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, అనుప్రియ పాటిల్, ఏక్నాథ్ షిండే, జితిన్ రామ్ మాంఝీ, జయంత్ చౌదరి వీరందరూ కూడా పాల్గొన్నారు. చాలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ఉల్లాసంగా ఈ సమావేశంలో కనబడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పక్కనే ఇటువైపు చంద్రబాబు నాయుడు, అలాగే నితీష్ కుమార్ కూర్చున్నారు. రైట్ సైడ్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే పార్టీ నాయకులు రాజ్నాథ్ సింగ్ వీరందరూ కూడా కూర్చున్నారు. ఇతర పార్టీ నాయకులందరినీ కూడా ఎవరైతే మిత్రపక్షాలు చిన్న పార్టీలు ఉన్నారు వారికి సంబంధించినటువంటి పార్టీ నాయకులందరినీ కూడా పిలిచారు. వారితో కలిసి ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఒక ఉమ్మడి ఎజెండా రూపకల్పన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు మనకు సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఎందుకంటే ఎల్లుండి జూన్ 7వ తేదీన మొత్తం ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి ఎన్డీఏ పక్షాల ఎంపీలతో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ నాయకుడిగా, ఎన్డీఏ పక్ష నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎన్నుకోబోతున్నారు. అలాగే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఎన్డీఏ నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారు. సో ఆ మేరకు నరేంద్ర మోడీకే ఈ పగ్గాలు ఇవ్వబోతున్నారు. మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ మేరకు ఈరోజు చాలా కార్డియల్ మీటింగ్ జరిగింది. అన్ని పక్షాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా తమ అభిప్రాయాలన్నింటిని కూడా షేర్ చేసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందడం, అలాగే పాలనలో భాగస్వామ్యం దిశగా తీసుకోవాల్సినటువంటి అనేక అంశాలపైన చాలా లోతుగా గంటన్నర పాటు సమావేశంలో చర్చించారు. సో సమావేశం ముగిసినటువంటి నేపథ్యంలో దీనిపైన ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం. నిజానికి సమావేశం ముగిసిన వెంటనే రాష్ట్రపతిని కలవాల్సి ఉంది. సో దీనిపైన ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎప్పుడు కలవబోతున్నారు, దీనికి సంబంధించి ఇంకా వివరాలు మనకు అందాల్సి ఉంది. ఓకే వెంకటేష్, చెప్పండి. ఇప్పుడు పోర్ట్ఫోలియోలు లేకపోతే ఎన్డీఏ పక్షాలు ఏమన్నా కీలకమైన పదవులు, పోర్ట్ఫోలియోలు అడిగే అవకాశాలు ఇట్లాంటివి ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇంకా అంశాలు ఏం చర్చకు రానట్టేనా? అంటే ప్రధానంగా
ఈసారి కింగ్ మేకర్ పాత్ర పోషించబోతున్న చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఈ రెండు పార్టీలు కూడా చాలా కీలక మంత్రి పదవులు ఆశిస్తున్నారు. క్యాబినెట్లో తప్పనిసరిగా 2 మంత్రి పదవులు చంద్రబాబు నాయుడు పార్టీ, అలాగే ఇటు నితీష్ కుమార్ పార్టీ కూడా 2 క్యాబినెట్లో కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు అడుగుతున్నట్టు సమాచారం అందుతుంది. అలాగే ఇటు జనసేనకు కూడా బీజేపీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సో బీజేపీ జనసేనకు తగినటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలనే దిశగా ఆలోచిస్తున్నట్టు మనకు బీజేపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ఎన్డీఏలో ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా పరిపాలనలో భాగస్వామ్యం ఇవ్వాలి క్యాబినెట్లో, లేదంటే చిన్న పార్టీలు ఉంటే వారికి కనీసం సహాయ మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా వారందరితో కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసి టీం వర్క్ లాగా చేయాలనేటువంటి దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జరిగినటువంటి సమావేశంలో నాయకులు కూర్చున్నటువంటి తీరు కానీ ఇవన్నీ మనం చూస్తుంటే డెఫినెట్గా సంకీర్ణ ప్రభుత్వాన్ని చాలా సునాయాసంగా అందరి అభిప్రాయాలను, అందరి యొక్క అంశాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కంటెన్షియస్ ఇష్యూస్ అన్ని కూడా వారిని ఎజెండాలో చేర్చి వాటిని పరిష్కరించే విధంగా, వాటన్నిటిని కూడా హామీలు అమలు చేసే విధంగా ప్రభుత్వంలో డెఫినెట్గా ఆ మేరకు వారికి ప్రాధాన్యత కల్పించే దిశగానే ఏర్పాటు ఉంటుందనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. సో మంత్రి పదవులు ఎన్ని ఇవ్వాలి, ఏమి ఇవ్వాలనే దానిపైనే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో చర్చ జరగలేదు. కానీ డెఫినెట్గా తమకు ఈ క్యాబినెట్లో ఖచ్చితమైనటువంటి కీలకమైనటువంటి శాఖలు, మంత్రి పదవులు కూడా ఇవ్వాలని ఇటు పక్షాలన్నీ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఆ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సముచితమైనటువంటి గౌరవం, సముచితమైనటువంటి క్యాబినెట్ బెర్తులు ఇస్తారనేటువంటి ఒక ఆశాభావంలో ఈ పార్టీలన్నీ ఉన్నాయి. సో ఎన్డీఏ పక్షాల భేటీ ఎటువంటి పెద్ద సర్ప్రైజెస్ లేకుండానే జరిగిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చేమో వెంకటేష్. ఎందుకంటే నితీష్ కుమార్, చంద్రబాబు గతంలో కాంగ్రెస్తో నడిచిన నేపథ్యంలో ఎంతో కొంత ఒక చిన్న డౌట్ చాలా మందికి ఉండేది. సో అలాంటివి ఏం లేకుండా డైరెక్ట్గా వాళ్ళు రావడం, తమ మద్దతు తెలియజేస్తూ లేఖలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. నిజానికి ఈరోజు ఉదయం జరిగిన మీటింగ్లోనే చంద్రబాబు నాయుడు క్లియర్గా తన స్టాండ్ క్లియర్ చేశారు. తాను ఎన్డీఏలోనే ఉన్నాను, ఎన్డీఏలో కొనసాగుతానని ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. నిజానికి నిన్న రాహుల్ గాంధీని ఈ రకమైనటువంటి ప్రశ్నలు అడిగారు. గతంలో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ యూపీఏలో ఉన్నటువంటి 2019 సమయంలో వారు యూపీఏతో ప్రయాణించిన నేపథ్యంలో మళ్ళీ వారితో మాట్లాడతారని అడిగిన సందర్భంలో ఈరోజు జరిగేటువంటి సమావేశంలో దానిపైన నిర్ణయం తీసుకుంటాం, చర్చిస్తామని చెప్పారు. కానీ అంతకంటే ముందే జరిగినటువంటి మీటింగ్కు నితీష్ కుమార్ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగినటువంటి సమావేశంలో కనిపించారు. వారంతా కూడా చాలా ఆహ్లాదకరంగా నవ్వుతూ సమావేశంలో చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో వారు కోరినటువంటి మంత్రి పదవులు, కోరినటువంటి శాఖలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రధాని ప్రయత్నించేటువంటి అవకాశం కనబడుతుంది. 2014, 2019 ఈ 2 సార్లు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆమోదించేటువంటి పరిస్థితి ఉంది. బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉంది, 272 పైచీలకు సీట్లు సాధించారు. కానీ ఈసారి మాత్రం ఆ పార్టీకి 32 సీట్లు తగ్గిపోయాయి. 240కి మాత్రమే బీజేపీ పరిమితమైన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, అలాగే ఎల్జేపీ చిరాగ్ పాస్వాన్, అలాగే ఏక్నాథ్ షిండే ఈ పార్టీల యొక్క సహకారం, వారి మద్దతు ఖచ్చితంగా అవసరం. కాబట్టి వారు కోరుకుంటున్నటువంటి శాఖలు, వారు కోరుతున్నటువంటి నిధులు ఇవన్నీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమైంది. సో ఈ సిచ్యువేషన్ విన్ విన్ సిచ్యువేషన్గా ఉంటే ప్రభుత్వం సజావుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే.